ఈనాడు ఎలక్షన్లో 3 పార్టీలు నిలబడ్డాయి. నరేంద్ర మోడీ చెప్పినటువంటి కట్టుకథలు పిట్టుకథల ఒక్క నినాదమన్న నిజమైందా? ప్రజలకు ఎవరికైనా లాభం జరిగిందా? నేను గెలిస్తే ప్రతి కుటుంబానికి 15 లక్షలు వస్తాయి. ఇది నరేంద్ర మోడీ 10 ఏళ్ల కిందట చెప్పిండు. వచ్చినాయా ఎవరికన్నా? అన్న సప్పుడు నిలబడతలేదు. 15 లక్షలు వచ్చినాయా? పాలమూరు వెనుకబడ్డ ప్రాంతం, మాకు జాతీయ హోదా ఇవ్వండి అని అడిగినాం. ఇచ్చిండ్రా? ఇప్పుడు నిలబడ్డ డీకే అరుణ గారు జాతీయ ఉపాధ్యక్షురాలు, 5 ఏళ్ల నుంచి ఆమెనే ఉన్నది. మరి పాలమూరు జాతీయ హోదా తెచ్చిందా? మరి ఏం ముఖం పెట్టుకొని ఓట్లాడుతా ఉన్నారు? 157 మెడికల్ కాలేజీలు పెట్టిన దేశంలో మోడీ. మాకు 4 ఇవ్వని బతిమాలినాం. ఒక్క మెడికల్ కాలేజ్ అన్న ఇచ్చిందా? మరి ఎందుకు ఓటేయాలి మనం? నేను యువకులతో దయచేసి ఒకటే మాట మాట్లాడుతా ఉన్నా. భవిష్యత్తు మీది, తెలంగాణ మీది, ఈ దేశం మీది. ఎవరు పనిచేస్తారో, ఎవరు న్యాయంగా ఉంటారో వాళ్లకు ఓటేస్తేనే మన బతుకులు బాగుపడతాయి. ఇప్పుడున్న ముఖ్యమంత్రి చోటేబాయ్, నరేంద్రబాయ్, బడేబాయ్. 7 మండలాలు మన ఈ గుంజి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిండు నరేంద్ర మోడీ. 400 మెగావాట్ల సీలేరు పవర్ ప్లాంటు కరెంటు ఉత్పత్తి చేసే కేంద్రాన్ని మనది గుంజి ఆంధ్రాకి ఇచ్చేసిండు. మరి ఇటువంటి నరేంద్ర మోడీకి ఎందుకు మనం ఓటేయాలి? తెలంగాణ ఉద్యమం మనం చేస్తుంటే ఆంధ్ర వాళ్ళు మన నీళ్లు ఎత్తుకొని పోతా ఉంటే ఇక్కడి నుంచి కాలువ పెట్టి వాళ్ళ ఆనాడు రఘువీరారెడ్డి పాదయాత్ర చేయడానికి వస్తే ఇదే డీకే అరుణ పోయి మంగళారతులు ఇచ్చి, అయ్యా నువ్వు మంచిగా తీసుకుపోతున్నావు, మా తెలంగాణ నీళ్లు తీసుకుపోని మంగళారతి పట్టింది. ఈమెకే మనం ఓటేయన్నా? దయచేసి ఆలోచన చేయాలి. ఇక కాంగ్రెస్ గవర్నమెంట్ 5 నెలలే వచ్చి ఏం చెప్పింది అన్నాడు? మాకు ఓటేస్తే మొత్తం నిమిషాల మీద, క్షణాల మీద చేస్తామని చెప్పింది. రైతు బంధు వచ్చిందా అందరికీ? 2 లక్షల రుణమాఫీ అయ్యిందా? వడ్లకు బోనస్ 500 రూపాయలు ఇస్తాండ్రా? ఆడపిల్లలకు స్కూటర్లు కొనిస్తామన్నారు, కొనిచ్చిండ్రా? స్కూటీలు రాలే, కానీ లూటీలు అయితే వస్తున్నాయి. నా ప్రాణం ఉన్నంత వరకు నా కళ్ళ ముందటనే తెలంగాణని ఇట్లా నాశనం చేస్తామంటే కేసీఆర్ యుద్ధం చేస్తాడు తప్ప నిద్ర ఓడు అని చెప్పి మనం చేస్తాం. అందరు దయచేసి తయారుగా ఉండాలి. ఎటువంటి పోరాటానికైనా యుద్ధం చేద్దాం. ఈ 2 పార్టీలు ఏకమై ప్రాంతీయ పార్టీని దెబ్బతీసి ఇక్కడ వాళ్ళ ప్రాబల్యం మెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ముఖ్యమంత్రి ఏమయ్యా ముఖ్యమంత్రి, నువ్వు చేస్తలేవు అమలంటే కేసీఆర్ నీ గుడ్లు వీకి గోటీలు ఆడుకుంటా, కేసీఆర్ నీ పేగులు వీకి నేను మెడలేసుకుంటా, నీ ముడ్డి మీద ఉన్న షెడ్డి గుంజుకుంటా, నిన్ను గొంతపోయి చెర్లపల్లి జైల్లో వేస్తా. ఇది మర్యాదనా? నన్ను పట్టుకొని ఇన్ని మాటలు మాట్లాడమా? 10 సంవత్సరాల పాలన ఎట్లా ఉండే? కరెంట్ ఎప్పుడైనా పోయిందా? ఇవాళ వస్తుందా? అంటే ఏం దుర్మార్గం ఇది? శాతనైతే లేదా? ఒక పార్టీ ఏమో దేవుని పేరు చెప్పుకొని ఓట్లాడుతుంది, ఇంకో పార్టీ ఏం చెప్తుంది? ఇవాళ దేవుని మీద ఒట్లు పెట్టి ఓట్లాడుతుంది. ఆదుకోవాలని రైతు బంధు పెట్టాం. ఇవాళ దాన్ని 3 ఎకరాలకే వేస్తాం, 5 ఎకరాలకే వేస్తాం, 5 ఎకరాలు దాటితే ఇయ్యం. నీ అయ్యా జాగిరా? రైతులు తెలంగాణ బిడ్డలు కారా? నువ్వు 5 ఎకరాలను బంధు పెడతావు, 6వ ఎకరం కూడా ఎక్కడ పోవాలా? 7వ ఎకరం కూడా ఎక్కడ పోవాలా? వాడేమన్నా కోటీశ్వరుడా? అయితే ఒక 25 ఎకరాలు దాటినాక బంధు పెడతా అంటో లెక్క, కానీ 5 ఎకరాలకే బంధు పెడతా. నేను గ్యారంటీగా చెప్తున్నా, వీళ్ళు రైతు బంధు కూడా ఉంచుతారో ఊడగొడతారో నమ్మకం లేదు.